ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అంతా కూడా అమెరికాలో ఉండే 50 రాష్ట్రాల్లో దాదాపు 1000కి పైన ట్రంప్కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేశారు. ముఖ్యంగా లేబర్ వర్కర్ అసోసియేషన్ వాళ్ళు, అట్లాగే హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ వాళ్ళు ఎక్కువగా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ట్రంప్ దిగిపోవాలి అని వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు. మొత్తంగా అమెరికాలో ట్రంప్కి వ్యతిరేకత అనేది పెరిగిన మాట వాస్తవం. మిగతా ఎందుకంటే ఒకటి ఇమ్మిగ్రెంట్స్ ఇష్యూ వల్ల ఓన్లీ ఇమ్మిగ్రెంట్స్కే కాకుండా అక్కడ అమెరికన్స్కి కూడా నష్టం అనేది జరిగింది. ఇప్పుడు కూడా లేటెస్ట్గా వీసాలకు సంబంధించి H1B వీసాల మీద ఒక $1,00,000 ఫీజు వేయడం అనేది దాదాపు 2.5 లక్షల కోట్ల డాలర్ల నష్టం అమెరికన్ కంపెనీలకి వాటిల్లిందని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఫీజును వాళ్ళే కట్టాలి. దాంతో మళ్ళీ కొంత వెనక్కి వెళ్ళి ఇది రెన్యువల్ లేదు, వన్ టైం ఫీజు అని కూడా చెప్పారు. అయినా కూడా వాళ్ళ మీద బర్డన్ పడుతుంది. అట్లాగే టారిఫ్స్ విధించడం వల్ల కూడా ఇప్పుడు మన దేశం మీద 50% ట్యాక్స్, ఏషియాలోనే ఎక్కువగా విధించింది మన దేశానికే 50% ట్యాక్స్ విధించారు. సో మన దేశం నుంచి అమెరికాకి వెళ్ళే గూడ్స్ 50% పెరిగిపోవడం వల్ల దాని కన్జ్యూమర్స్ మీద అది బర్డన్ పడుతుంది. మిగతా దేశాల నుంచి కొంత కాంపన్సేట్ చేసినప్పటికి కూడా ఖచ్చితంగా అయితే పడుతుంది. ఇలాగా ఇమిగ్రేషన్ కావచ్చు, టారిఫ్స్ కావచ్చు, రకరకాల నిర్ణయాలు కావచ్చు, దీనివల్ల అమెరికన్స్ చాలామందిలో వ్యతిరేకత పెరిగింది. మరోవైపు ఈ జియోపాలిటికల్ ఎరేనాలో అమెరికా ముఖ్యంగా ట్రంప్ విధానాల మీద కూడా అమెరికాలో సీరియస్గా వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వీడియో దాదాపు 5 నిమిషాల వీడియో వైరల్ అవుతుంది. నేను కూడా చూశాను ఆ వీడియో. ఆ వీడియోలో ఏముందంటే నలుగురిని అక్కడ క్యాపిటల్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అందులో 2 మిలిటరీ యూనిఫామ్లో ఉన్నారు పైలట్లు, ఇంకిద్దరు సివిల్ యూనిఫామ్లో ఉన్నారు. ముందుగా మిలిటరీ యూనిఫామ్లో ఉన్న ఒక మహిళను, ఒక మగ వ్యక్తిని అరెస్ట్ చేశారు. వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారంటే ఇజ్రాయెల్ జెనోసైడ్ను ఆపండి, ఇజ్రాయెల్ జెనోసైడ్కి అమెరికా సహాయపడుతుంది, అది ఆపండి, స్లాటర్ జరుగుతుంది, అక్కడ పిల్లల్ని స్త్రీలని ఊచకోత చంపుతున్నారు. జెనోసైడ్ అంటే మానవ హోమం, మారణ హోమం అంటే మనుషుల్ని పెద్ద సంఖ్యలో చంపడాన్ని జెనోసైడ్ అంటారు. అంటే ఒక జాతిని చంపడం. అలాగే ఇప్పటి వరకు దాదాపు 70,000 మందిని పాలస్తీనాలో ఉండే ప్రజల్ని, గాజాలో ఉండే ప్రజల్ని 70,000 మందికి పైన చంపేశారు. అందులో 20,000 మందికి పైన చిన్నపిల్లలు ఉన్నారు. గాయపడిన వాళ్ళతో కలుపుకుంటే 50,000 మంది చిన్నపిల్లలు చనిపోవడం కానీ తీవ్రంగా గాయపడిన పరిస్థితిలో ఉన్నారు. సో దాన్ని వ్యతిరేకిస్తూ ఆమె చాలా గట్టిగా అరుస్తుంది, స్లోగన్స్ ఇస్తుంది, షేమ్ ఆన్ యూ అంటుంది, ఇలాగంతా మాట్లాడుతుంది. అతను కొద్దిగా ఆ మ్యాన్ మిలిటరీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కొంచెం బ్యాలెన్స్గా ఉన్నాడు, కానీ అతను కూడా క్లియర్గా తన స్టాండ్ చెప్తున్నాడు. ఇజ్రాయెల్కి నేను వ్యతిరేకం, ఇజ్రాయెల్కి అమెరికా సహాయం చేయడాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని క్లియర్గా అతను కూడా చెప్తున్నాడు. వాళ్ళిద్దరికి సంఖ్యలు వేసి క్యాపిటల్ పోలీసులు తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళ దీంట్లో కూడా క్యాపిటల్ పోలీస్ అని ఉంది. అట్లాగే దాని తర్వాత ఇంకొక 2 మహిళల్ని, అంటే మొత్తంగా 3 మహిళలు, ఒక మగ వ్యక్తి, మొత్తంగా 4 సంఖ్యలు వేసి వాళ్ళు తీసుకెళ్తున్నారు. దాన్ని ఎవరో వీడియో షూట్ అయితే చేస్తున్నారు. దీని మీద ఇప్పుడు ఏం కథనం వచ్చిందంటే వీళ్ళని అరెస్ట్ చేశారు, వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే అమెరికా కార్గో విమానాల ద్వారా డిఫెన్స్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన మిలిటరీ ఎక్విప్మెంట్ అంతా కూడా అమెరికానే సహాయం చేస్తుంది ఇజ్రాయెల్కి. కొన్ని డాలర్ల వర్త్ ఉండే మొత్తం మిలిటరీ దీన్ని వాళ్ళకి సప్లై చేస్తుంది. అమెరికా మద్దతు లేకపోతే అసలు ఇజ్రాయెల్ ఈ అరబ్ దేశాలతో ఫైట్ చేసే స్థితి లేదు ఇజ్రాయెల్కి. అమెరికా కానీ ఇతర వెస్ట్రన్ కంట్రీల హెల్ప్తోనే చేస్తుంది. వీళ్ళ హెల్ప్తోనే అక్కడ గాజాలో ఉండే 23 లక్షల మంది ప్రజల్ని ఆల్మోస్ట్ 90% ఖాళీ చేసేసారు. ఇంకా మేము కూడా ఖాళీ చేసి గాజాను ఆక్యుపై చేసుకోవాలనేది ప్లాను. అట్లాగే ట్రంప్ అల్లుడు, ట్రంప్ కొడుకు కూడా అక్కడ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయాలని వాళ్ళు ఓపెన్గానే ఇంటర్వ్యూలో కూడా ఆ మధ్య చెప్పారు. రియల్ ఎస్టేట్కి చాలా బాగుంటుంది గాజా అని.
సో ఇలాగా గాజాను ఆక్యుపై చేసే కార్యక్రమం ఇజ్రాయెల్ అమెరికా కలిసే చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో గాజా ఆక్యుపేషన్కి జెనోసైడ్కి వ్యతిరేకంగా అనేక యూనివర్సిటీలో కాలేజీలలో రోడ్లలో ప్రదర్శనలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నట్టు మనకు కనబడుతుంది. అయితే వీళ్ళిద్దరూ ఎవరు ఈ డ్రెస్లో ఉండేవాళ్ళు అంటే ఇద్దరు మిలిటరీ పైలట్లు. వీళ్ళు మిలిటరీ విమానాల ద్వారా ఎయిర్క్రాఫ్ట్ ద్వారా అమెరికాకు మిలిటరీ ఎక్విప్మెంట్ తీసుకుపోవడాన్ని వీళ్ళు రిజెక్ట్ చేసి మేము తీసుకుపోమని చెప్పారు, అందుకనే వీళ్ళని అరెస్ట్ చేసి మిలిటరీ జైల్లో పెడుతున్నారు అన్న వార్త వస్తుంది. అయితే నేను దీని మీద కొంత రీసెర్చ్ చేశాను, ఇది వార్త కరెక్టా కాదని.